హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మి చెప్పిన ప్లాన్ ప్రకారం వివేక్ భాస్కర్ అడ్రస్ని కనిపెట్టేసి భాస్కర్ ఇంటికి తీసుకుని వస్తూ ఉంటాడు. తర్వాత భాస్కర్తో చాలా విషయాలు అందరు కూడా మాట్లాడేస్తూ ఉంటారు. అప్పుడే ఫైనల్గా అరవింద అయితే మూనార్లో హాస్పిటల్లో నిన్ను చేర్పించింది మేమే, అయితే లక్కీ నీ కూతురే లక్ష్మి, నీ కూతురే లక్ష్మి అని అరవింద చెబుతుంది. ఏంటత్తయ్య మీరు చెప్తుంది నిజమా? లక్కీ నా కూతురా అని లక్ష్మి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును లక్ష్మి, లక్కీ నీ రక్తం పొంచుకు పుట్టిన కూతురు, నీకు మిత్రకు పుట్టిన కూతురే అని అరవింద చాలా సంతోషంగా చెబుతూ ఉంటే, ఏదైతే తెలియకూడదు అది తెలిసిపోయింది అని మనిషి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి జొన్ను అత్తయ్య గారు అనే లక్ష్మి అంటుంది. జొన్ను లక్కీ ఇద్దరు కూడా నీ పిల్లలే లక్ష్మి, ఇద్దరు కౌల పిల్లలు, నీ కౌల పిల్లలు పుట్టారు లక్ష్మి. ఈ సంఘటన అన్నింటినీ, ఈ వాస్తవం అన్నింటినీ కలిపి చూస్తే ఇదే నిజం. జున్ను లక్ష్మి ఇద్దరు కూడా నీ పిల్లలు, కౌల పిల్లలు లక్ష్మి అని అరవింద తేల్చి చెప్పేస్తూ ఉంటుంది. అవునా అత్తయ్య మీరు చెప్తుంది నిజమా? లక్కీ నా కన్న కూతురా, నా కన్న పిల్లలు కౌల పిల్లలు పుట్టారా అని లక్కీ ఇలా రా అమ్మా అని లక్ష్మి పిల్లల్ని దగ్గరికి తీసుకొని ముద్దులాడుతూ ఉంటుంది. జున్ను లక్కీని ఇద్దరిని కూడా చెరొక వైపు పెట్టుకొని ముద్దులాడుతూ, మీరిద్దరూ నా పిల్లలు, లక్కీ నువ్వు నా రక్తం పంచుకు పుట్టిన కూతురు, నా రక్తం నాకు మిత్ర గారికి పంచుకు పుట్టిన కూతురువి అని ముద్దులాడుతూ ఉంటే, మిత్ర కూడా లక్ష్మి పిల్లల్ని కూడా కలిపి అని ముద్దులాడుతూ ఉంటాడు. దేవయాని మనిష మరింత షాకింగ్ ఇదంతా చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటారు. మిత్ర రక్తం పంచుకు పుట్టిన కూతురు వల్లే మిత్రకు ఖండాలు పోతాయని చెప్పారు. ఇప్పుడు లక్కీ మిత్ర రక్తం పంచుకు పుట్టిన కూతురు కాబట్టి లక్కీతో మృత్యుంజయ హోమం చేయించాలి అని అరవింద్ మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా లక్కీ లక్ష్మి కన్నా కూతురే అన్న నిజం తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనిష ఏం చేసి